కొంతకాలం ముందు వరకు కూడా తెలుగు సినిమా అంటే ఒక రీజనల్ ఫిలిం ఇండస్ట్రీ అంతే. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా అంటే తమిళ్, ఇలా అందరూ అనుకుంటున్న సమయంలో, అందుకు అలవాటు పడిపోయిన సమయంలో బాక్సాఫీస్ దగ్గర జరిగినటువంటి ఒక విస్ఫోటనమే బాహుబలి. తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని విభజించకుండా తెలుగు సినిమా గురించి ఎవరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంతటి ప్రభావం అనేది, ఇంపాక్ట్ అనేది ఈ సినిమా కేవలం తెలుగు సినీ పరిశ్రమ మీదే కాకుండా యావత్ భారతీయ సినీ పరిశ్రమ మీదే చాలా గట్టిగా చూపించింది. అలాంటి తెలుగు సినిమా యొక్క గర్వానికి కారణమైన, గర్వం అంటే మళ్ళీ ఏదో నెగటివ్ అనుకోకండి, ది ప్రైడ్ ఆఫ్ తెలుగు అండ్ ఆల్సో ఇండియన్ సినిమా అయిన బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ సరిగ్గా 11 years కంప్లీట్ అయింది. కానీ ఇంకా ఈ సినిమా రికార్డ్స్ అనేవి ఎక్కడో ఒకచోట బద్దలవ్వకుండా అలానే ఉన్నాయి. అలాంటి ఈ సినిమా గురించి కొన్ని ఎక్స్క్లూజివ్ విశేషాలు అండ్ బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అసలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ బాహుబలి సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయే విధంగా వచ్చాయి. కానీ టాక్ మాత్రం నెగిటివ్గానే వచ్చింది. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ సినిమాలో గ్రాఫిక్స్ బావున్నాయి, కొన్ని హైలైట్ సీన్స్ బావున్నాయి తప్ప ఇంకేమీ లేదు అంటూ, అండ్ ముఖ్యంగా సినిమా ఎండింగ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రేక్షకులు. కానీ ఆశ్చర్యంగా హిందీ సినిమా ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా మొదటి రోజు నుండి పిచ్చిపిచ్చిగా ఎక్కిపోయి ఏకంగా అక్కడ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్గా ఉన్న సినిమాలనే ఆల్మోస్ట్ దాటేసింది. తర్వాత మన సౌత్ ఇండియాలో కూడా టాక్ అనేది స్లోగా పెరిగిపోయి ఈ సినిమా ఏకంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలా ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రిలీజ్ అయిన సమయానికి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్లో అప్పటికి అమీర్ ఖాన్ పీకే మూవీ టాప్లో ఉండగా, ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ సినిమానే పైచేయి సాధించి ఇండియన్ సినిమా పరంగా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక ఈ సినిమాకి 180 కోట్ల భారీ బడ్జెట్ అనేది అయ్యింది. అప్పటికి 175 కోట్ల బడ్జెట్తో నెంబర్ 1 హై బడ్జెట్ ఇండియన్ ఫిలింగా కొనసాగుతున్న అమీర్ ఖాన్ ధూమ్ 3 సినిమాని దాటేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక తెలుగు సినిమాకి ఇంత బడ్జెటా అని దేశవ్యాప్తంగా జనం అండ్ సినీ ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఒక రకంగా ఇది మన తెలుగు సినిమాకి ఆ టైంలో రిస్క్ టేకింగ్ ప్రాజెక్ట్. అలా రిలీజ్కి ముందే సంచలనాలు సృష్టిస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టించిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ డే నుండి లాంగ్ రన్ వరకు ఎన్ని రికార్డులైతే ఉంటాయో అన్ని రికార్డులను ఈ సినిమా పేరు మీదకి తెచ్చుకుంది ఈ సినిమా యొక్క సక్సెస్. అలా తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలోనే ఎవ్వరూ ఊహించలేని సంచలనమైన విజయాన్ని సాధించి మేకింగ్లోనూ, కలెక్షన్స్లోనూ, విజయంలోనూ బాహుబలిగా నిలిచింది. మరి చూశారుగా బాహుబలి సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో. ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని, ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సాంగ్ లేదా సీన్ గురించి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా లైక్ చేసి, షేర్ చేసి వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.